వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కన్న తల్లిని హత్య చేసినటువంటి యశ్వంత్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విచారణలో భాగంగా నిన్న కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. యశ్వంత్ హైదరాబాద్లో ఎక్కడుండేవాడు, ఎప్పుడు అక్కడికి రావడం జరిగింది, గత కొంతకాలంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, తల్లిదండ్రులతో అతనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఫోన్లో అతని సంభాషణ ఏ విధంగా కొనసాగేది, అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వీటికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా నిన్న కొనసాగింది. కానీ తాజాగా మరొక కోణం బయటకు రావడం జరిగింది. యశ్వంత్ పోలీసుల విచారణలో కొన్ని పొంతనలేని సమాధానాలు, వింత సమాధానాలు చెప్తున్నట్టుగా కనపడుతుంది. దానిలో భాగంగా ఒక అంశం బయటకైతే రావడం జరిగింది. తాను దేవుణ్ణి అంటే అమ్మ నమ్మలేదు, అందుకే అమ్మని దేవుని దగ్గరికి పంపించానంటూ కూడా విచిత్రమైనటువంటి ఆన్సర్స్ అక్కడ యశ్వంత్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది పోలీసు విచారణతో. దీంతో పోలీసులు కూడా యశ్వంత్ ఇస్తున్నటువంటి సమాధానాలకు ఏమాత్రం కూడా పొంతనలేని సమాధానాలు, వింత సమాధానాలకు వారికి కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా వెంటనే పోలీసులు కూడా మానసిక స్థితి అంశానికి సంబంధించినటువంటి దాని కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో అతను ఎక్కడుండేవాడు, అతను ఫ్రెండ్స్తో కానీ ఆ హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడితే అతని బిహేవియర్కి సంబంధించి కొంత అంచనా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగా పోలీసులు ఆ కోణాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా విచిత్రమైనటువంటి సమాధానాలు, 10,000 కోసమే వచ్చానంటూ 10,000 ఇవ్వలేదు అంటూ, అందుకే చంపేశానంటూ, ఒకసారి నేను దేవుణ్ణి అని చెప్పేసినా కూడా అమ్మ నమ్మలేదు, అందుకే దేవుని దగ్గరికి పంపించానంటూ కూడా మరొకసారి ఇలా విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తూ యశ్వంత్ పూర్తిగా పోలీసులను అక్కడ తప్పుదారి పట్టిస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా విచారణలో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. యశ్వంత్ ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి ప్రీ ప్లాన్డ్గా ముందే అనుకొని మర్డర్ చేశాడా, లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఉదయం అక్కడికి వచ్చిన తర్వాత తల్లితో కిచెన్లో మరొకసారి గొడవకు దిగిన తర్వాత క్షణికావేశంలో ఈ యొక్క మర్డర్ చేశాడా, లేదంటే అతను చెప్పినట్టుగానే ఈ రకమైనటువంటి మానసిక స్థితి కారణంగా ఈ హత్యకు పాల్పడ్డా అనేది అంశాలైతే పూర్తిగా పోలీసులు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దర్యాప్తు పూర్తయిన తర్వాత. కానీ ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. తన తండ్రి కూడా నిన్న అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సందర్భంలో తన కొడుకుని అంత్యక్రియల కోసం పంపించండి, ఆ తర్వాత తీసుకువెళ్ళినంటూ కూడా ఆయన కూడా కన్నీటి పర్యాంతం అవుతూ కూడా ఒక్కగానొక్క కొడుకు తలకొరివి పెట్టడానికి తనను పంపించాలంటూ కూడా పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయనే విజయభాస్కర్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగించినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇంట్లోనే ఉన్నటువంటి తండ్రి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో అక్కడ తల్లిని చంపుతుంటే, అంటే తన భార్యని చంపుతుంటే కూడా ఏం చేయలేనటువంటి దుస్థితిలో అతను కూరుకుపోయాడు. ఆ తర్వాత యశ్వంత్ చేసినటువంటి కార్యక్రమం అంతా మనకు తెలిసిందే. చంపిన తర్వాత ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ, పాటలు వింటూ, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులతో అక్కడ కూర్చున్నటువంటి విధానం ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నైబర్స్, స్థానికులని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందంటూ కూడా వారు తమ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదంటూ కూడా వారు ఈ అంశాలని ప్రస్తావిస్తున్నారు అతను చేసినటువంటి దుర్మార్గానికి సంబంధించి. అలాగే కొలీగ్స్ కూడా మాట్లాడడం జరిగింది, స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా లక్ష్మీదేవి తమతో ఏ విధంగా ఉండేది, ఆమె ఎంత మంచిది, ఎలాంటి పని వచ్చి స్కూల్లో అందరికీ టీచింగ్ చెప్తూ తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటూ తన కొడుకు మంచి బీటెక్ చేశాడు, తొందరనే జాబ్ కూడా చేస్తాడంటూ కూడా చెప్పేది అంటూ కూడా మిగతా కొలీగ్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో యశ్వంత్ ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి ఉదయాన్నే వచ్చినటువంటి గంటల వ్యవధిలోనే తల్లిని అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపేసినటువంటి దుర్ఘటన ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో అయితే అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. నిజంగానే తన మానసిక పరిస్థితి బాగోలేదా, లేక మానసిక స్థితి సరిగా లేదనేటువంటి అంశాన్ని ముందు పెట్టి ఈ కేసుని మలుపు తిప్పేటువంటి దానిలో భాగంగా ఒక కుట్ర జరుగుతుందా, అంటే ఆ రకంగా యశ్వంత్ తన బిహేవియర్ని మార్చుకుంటున్నాడా, ప్రీ ప్లాన్డ్గా యశ్వంత్ ఈ రకంగా తన మానసిక స్థితిని తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కానీ కొన్ని నెలల క్రితమే తల్లిదండ్రులు కూడా యశ్వంత్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆ ఇంటికి తీసుకువచ్చి కారులో ప్రొద్దుటూరు వద్దకు తీసుకొచ్చి అక్కడ నాటు మందుతో కూడా వైద్యం చేయించారు. కొంతకాలంగా తన మానసిక స్థితి సరిగా ఉండట్లేదని చెప్పేసి తన తండ్రి కూడా చెప్తున్నారు. కాబట్టి కొంత ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కన్న తల్లిని ఇంత దారుణంగా హత్య చేయడము, ఇంత కిరాతకంగా
గొంతు కోసి చంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది కానటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా యశ్వంత్కు తగిన శిక్ష పడాల్సిందే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండిస్తున్నారు.